అంతకుముందు ఈయనకు గొలుసుకు వేసి కాలికి కిటికీకి తాళం వేసేవాడిని. నైట్ లేచి వెళ్ళిపోతాడు. ఏం చేస్తుండే అంతకు ముందు మీరు? గొలుసు వేసి కిటికీకి కాలికి తాళం వేసి పండుకునే వాళ్ళము. పొద్దున మళ్ళీ కిటికీకి చేతికి తాళం. ఎందుకు గొలుసు వేస్తుండే? ఈయన వెళ్ళిపోతాడు ఇంట్లోకి. ఏం చెప్పడు, ఏం చేయడం, సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఫోటో ఉందా? అయ్యగారు ఫస్ట్ టైం ప్రార్థన చేశారు. సెకండ్ టైం ప్రార్థన చేయడానికి పిలుచుకొస్తే వెళ్ళిపోయింది. ఎక్కడో 5-6 గల్లీల పై దూరం వెళ్ళిపోయాడు. మళ్ళీ మన బ్రదర్స్ వెళ్ళి గుంజుకొచ్చారు, పట్టుకొచ్చారు. తర్వాత మళ్ళీ ప్రేయర్ చేశారు. టోటల్గా దురాత్మ నుంచి అయితే విడుదల జరిగింది. చాలా హ్యాపీగా ఉంటున్నాం. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. నీకు ఎట్లా ఉందిరా ఇప్పుడు? మంచిగా ఉందా? అపరిచితులు వస్తలేదు కదా ఇప్పుడు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రభు నామంకి వందనాలు. మా సాక్ష్యం ఏంటంటే, ఈ బాబుకి ఈయన పేరు సామ్యూయల్. అయితే ఒక 5 నెలల నుంచి కొంచెం ఆరోగ్యం ఇబ్బంది ఉంది, దురాత్మలతో ఇబ్బంది, ప్రాబ్లమ్స్. ఈయనకు హాస్పిటల్లో అన్ని చూపించాము, అన్ని టెస్టులు చేయించాము, కానీ అన్ని నార్మల్ వచ్చేసినాయి. కానీ ప్రాబ్లం అయితే అట్లాగే ఉన్నది. 5 నెలల నుంచి అక్కడ మా సేవకుడు ఉన్నాడు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి నేను చేసిన తప్పు ఏంటంటే, అయ్యగారిని కొంచెం దూషించాను. మరి అందుకే ఏమో ఇదే మందిరంలో ఇక్కడే స్వస్థపరిచాడు. మా భార్య ఈ అయ్యగారి దగ్గరికి వెళ్దాము, బాగా స్వస్థతలు జరుగుతున్నాయంటే వచ్చిండు దొంగ బోధకుడు అని చెప్పిన. ఓ జీసస్ క్రైస్ట్. చూడండి, అయితే ఏమన్నారు మీరు? దొంగ బోధకుడు వచ్చిండు అని చెప్పినాను. కానీ మరి 5-6 నెలల తర్వాత చాలా ఇబ్బందులు పడి ఎంత పడ్డా కూడా లాస్ట్కి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పోయిన వారము 6 నెలలు పడ్డ ఇబ్బంది ఒక 3 సార్లు అయ్యగారు పిలుచుకుంటే ప్రేయర్ చేసి ఇక్కడే స్వస్థత పొందుకుడు బాబు. అంతకుముందు ఈయనకు గొలుసుకు వేసి కాలికి కిటికీకి తాళం వేసేవాడిని. నైట్ లేచి వెళ్ళిపోతాడు. ఏం చేస్తుండే అంతకు ముందు మీరు? ఈయనకు గొలుసులు వేస్తుండేనా? గొలుసు వేసి కిటికీకి కాలికి తాళం వేసి పండుకునే వాళ్ళము. పొద్దున మళ్ళీ కిటికీకి చేతికి తాళం. ఎందుకు గొలుసు వేస్తుండే? ఈయన వెళ్ళిపోతాడు ఇంట్లోకి. ఏం చెప్పడు, ఏం చేయడం, సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఫోటో ఉందా? ఉంది. చూపించండి. ఇప్పుడు అందరికి చూపించాలి కదా. గొలుసు వేస్తుండేనా? జీసస్ క్రైస్ట్. అంటే పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందో చూడండి. డాక్టర్కి చూపించారు, వాళ్ళు మెంటల్ కాదు, ఏం కాదు అనేసి వాళ్ళు అంటున్నారు. ఇది చూడండి. ఓ జీసస్ క్రైస్ట్. ఈ గొలుసులు చూసారు, ఎట్లా కనిపిస్తుందా మీకు? ఆయన కూర్చున్నాడు. కొంచెం నువ్వు బ్రైట్నెస్ తగ్గిస్తే దీనిలో వచ్చేస్తుంది. యాస్ రైట్. ఇంకోటి మంచం మీద పండుకున్నా చూపిస్తాను. ఆయన పండుకుంటే ఎట్లా పండుకోవాలి పట్టండి. పండుకుంటే కిటికీకున్నో ఇక్కడికి ఈయనకు చేతి కట్టేసి ఈ అబ్బాయినా? స్తోత్రం. కిటిక్కును ఈయన చేతి కట్టేసింది ఈయన ఈ అబ్బాయి. సో చూడండి, ఇప్పుడు అది చేస్తున్నారా? ఎప్పుడు వచ్చారు మీరు? లాస్ట్ వీక్ వచ్చారు, మన సండే వచ్చారు. మీరు అన్నారు ఇంకా అవన్నీ తీసి పడేయండి అని చెప్పారు. ఆ రోజు నుంచి ఇంకా ఆయనకి వేయాల్సిన అవసరం లేదు. షాప్ కి పంపిస్తున్నాం, బయట పంపిస్తున్నాం, స్కూల్ పోతా డాడీ, నేను ట్యూషన్ కూడా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కట్టేసే పొజిషన్ నుండి స్కూలుకు పంపించే పొజిషన్కి దేవుడు తెచ్చాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని. ఇది చాలా స్ట్రేంజ్ కేసు. ఇది నేను పరిచర్యలో దాదాపు ఇది నాది. నేను అయ్యగారు ఫస్ట్ టైం ప్రార్థన చేశారు. సెకండ్ టైం ప్రార్థన చేయడానికి పిలుచుకొస్తే వెళ్ళిపోయింది. ఎక్కడో 5-6 గల్లీల పై దూరం వెళ్ళిపోయాడు. మళ్ళీ మన బ్రదర్స్ వెళ్ళి గుంజుకొచ్చారు, పట్టుకొచ్చారు. తర్వాత మళ్ళీ ప్రేయర్ చేశారు. టోటల్గా దురాత్మ నుంచి అయితే విడుదల జరిగింది. చాలా హ్యాపీగా ఉంటున్నాం. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. ఫస్ట్ ప్రేయర్ చేసిన అపరిచితుడు సినిమా చూసారా మీరు? సేమ్ అపరిచితుడు అనమాట. జబ్ అని. ఏం పేరు రా నీదంటే ఈయన పేరు సామ్యూయల్. రఘు అంటున్నాడు. ఇది ఎక్కడది ఇది అని అనుకున్నాను నేను. ఏంద్రి ఇది అనుకున్నాను నేను. రఘు అంటున్నాడు. వెళ్ళిపోయాడు ఇట్లా మొత్తం గల్లీ నుంచి. మన పిల్లలు వెళ్ళి తీసుకొచ్చారు, మన వాలంటీర్స్ వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని పెట్టి కౌన్సిలింగ్ చేసి డెలివరెన్స్ చేశాను. అప్పటి నుంచి సెట్ అయిపోయింది. ఇంకా పూర్తిగా స్వస్థత. చప్పట్లు కొడుతూ యేసయ్యను కనపరచండి. దురాత్మ విధంగా, ఆరోగ్య విధంగా, సైకాట్రీ 3 ఒక్కసారి కౌన్సిలింగ్ అయిపోయినాయి. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. నీకు ఎట్లా ఉందిరా ఇప్పుడు? మంచిగా ఉందా? అపరిచితులు వస్తలేదు కదా ఇప్పుడు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. హల్లెలూయా. మా అయ్యగారు ఉన్నారు. 5 నెలల నుంచి బాబు పరిస్థితి తెలిసిన నుంచి ఆయనకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన ప్రతి క్షణం కంటతాడ పెట్టుకుంటూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ జవాబు పొందుకున్నాం. చప్పట్లు కొడుతూ యేసయ్యను కనపరచండి. దైవ సేవకుల ప్రార్థన మీకు తెలియదు, వింటున్నారా? అపీరియన్స్ పైన చూసి మీరు జడ్జి చేయొద్దు. పైన ప్రాఫిట్ గారు షూ వేసుకున్నారు, మంచి టీషర్ట్ వేసుకున్నారు. మేము టీషర్ట్ వేసుకుంటామండి. నేను యవ్వనస్తుని, టీషర్ట్ వేసుకోకపోతే ఏం వేసుకోవాలి చెప్పండి?
మేము పాత 1990 సంవత్సరంలో మేము ఉన్నామా? మనం 1990లో ఉన్నామా? 2026లో ఉన్నామా? మరి 1996 లాగా లాల్ చిల్లి ఇక్కడ వరకు వేసుకొని నాకు అట్లా లీడింగ్ లేదు, నేను అట్లా వేసుకోను. సో దేవునికి మహిమ, దేవుడు ఈ బిడ్డని ఇక్కడ విడిపించాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను గణపడదాం. హల్లెలూయా.